అనగనగా 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటూ ఉన్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా ఆ 2 పిల్లులు కొట్లాడుతూ ఉన్నాయి. అయితే ఈ 2 పిల్లులు కొట్లాట ఒక కోతి చూసింది. ఎంతసేపటికి గొడవ తీరట్లేదేంటబ్బా! ఈ సమస్యకి ఏం పరిష్కారం ఇద్దాం అని ఆలోచిస్తూ ఉంది. మొత్తానికి కోతి వచ్చి ఆ రెండింటిని కూడా విడదీసింది. అసలు ఎందుకు మీరు ఇంత కొట్లాడుతున్నారు? మీ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నా మాట వినండి అని చెప్పింది. దాంతో ఆ పిల్లులు 2 కోతి వైపు చూసి ఏమిటి ఆ పరిష్కారం అని అడిగాయి. అప్పుడు కోతి అంది, ఈ రొట్టె ముక్కను మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. ఆ మాట విని పిల్లులు ఒప్పుకున్నాయి. ఆ రొట్టె ముక్కను కోతికి ఇచ్చాయి. కోతి ఏం చేసింది? ఆ ముక్కను 2గా కట్ చేసింది. అప్పుడు కోతి చూసి, అయ్యో! ఒక ముక్క పెద్దగా ఉందే అని ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది. ఇప్పుడు రెండో ముక్క చూసి, అరెరే! కొంచెం ఈ ముక్క పెద్దదైపోయిందే అని ఆ రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం 2 ముక్కలను తింటూ మొత్తం రొట్టె ముక్కని కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుకుంది. ఇప్పుడు పిల్లులు 2 నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన వెళ్ళిపోయాయి. ఈ కథ నుంచి తెలిసిన నీతి ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మనకి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు లాభం ఎప్పుడూ మూడో వాడికే చెందుతుంది. గొడవ పడిన వాళ్ళిద్దరూ కూడా నష్టపోతారు.